తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. రాష్ట్ర 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం 92వ వార్డు గోపాలపట్నం జడ్పీహెచ్ స్కూల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5వ సిట్టింగ్ పారా వాలీబాల్ బాయ్స్ మరియు గర్ల్స్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కరరావు ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి, ఈ సందర్భంగా వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, క్రీడలు శరీర దారుఢ్యాన్ని, జ్ఞాపక శక్తిని, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు. క్రీడాకారులందరూ పతకాలు గెలిచి మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బి శివదత్, కార్యదర్శి సిహెచ్ గణేష్, డి స్వరూప్, జెఎన్ సంతోషి రావు మరియు రాపర్తి అప్పారావు, అట్టా శంకర్, రమణ, బలిరెడ్డి శ్రీను, షేక్ వల్లి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసిన పెద్దలు శివశంకర్ గారికి, కోటేశ్వరరావు గారికి, బెహరా భాస్కరరావు గారికి, సతీష్ గారికి, అలాగే అప్పారావు గారికి, వేదిక మీద ప్రధానమంత్రి పెద్దలందరికీ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, నమస్కారాలు. వాలీబాల్ స్టేట్ మీట్ ఉందో శివరాత్రినప్పుడు ఈ కార్యక్రమం తర్వాత ఇది ఎందుకంటే చేసే ఉపయోగించుకోవడం కాదు, గుర్తించా మీరు మా దృష్టిలో ఉన్నారు, మీ భావం మాది అది మీ క్రీడలో మీ వసతి కోసం కానీ, మీ మానసిక ప్రతిష్ట కోసం కానీ, మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే సెలెక్ట్ చేయబోతున్నాము. సో దానికి సెలెక్షన్ కమిటీ, అలాగే పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పారా వాలీబాల్ అసోసియేషన్
వచ్చిన ఆంధ్రప్రదేశ్. సో ఈ కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించి దేశంలో తీసుకురావడం జరిగింది. సో దీన్ని ప్రోత్సహించడం చేసిన ప్రతి హృదయపూర్వక పాదాపాదాలు తెలియజేస్తూ మరి రిపన్ కటింగ్ కార్యక్రమం మరి ఇప్పుడు ప్రారంభించుకున్నాం. మీరందరూ కూడా చీఫ్ గెస్ట్ పిలిచినప్పుడు గట్టి క్లాస్ పెట్టి వాళ్ళకి స్వాగతం పలకాలి. రిపన్ కటింగ్ తర్వాత జ్యోతి పూజలు కార్యక్రమం చేసుకొని మరి డయాస్ మా పెద్దలందరూ మరి 4 మాటలు మీ అందరికీ కూడా చెప్పించాలని మేము కోరుకుంటున్నాము. మనందరూ ప్రీతమ నాయకులు పెందుర్తి శాసనసభ్యులు అలాగే విశాఖ రమేష్ బాబు గారిని రిప్రజెంటేటివ్ కావాల్సిన అలాగే సుపరిచితులు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చైర్మన్ అలాగే మరి ఎంఎస్ఎల్ఈ కాంపిటీషన్ చైర్మన్ గవర్నర్ శివశంకర్ గారు అలాగే రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మరియు పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గవర్నర్ గోపాలపట్నం వేదికగా ఇక్కడ జరుగుతున్న మహాన ఆనందదాయకం. శివదత్ గారి ఆధ్వర్యంలో స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు, పెద్దలు స్థానిక నాయకులు ఎర్రా భాస్కర్రావు గారు కూడా వారిని ఈ కార్యక్రమంలో వారు పార్టిసిపేషనే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్గా నిలిచినందుకు, అన్ని రకాలుగా అంటే వాళ్ళకి కావాల్సిన హంగామా కానీ డబ్బులు కానీ ఈ కార్యక్రమం జరగటంలో వారు కూడా సహకారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వికలాంగులు అనే దీనిలోంచి వాళ్ళు బయటికి రావాలి అని, వికలాంగత దేనికి కూడా లోపం కాదు అని చెప్పి వాళ్ళు క్రీడల్లో ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా సమాజంలో అందరితో సమానంగా భావిస్తారన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడం కోసం ప్రభుత్వం రాగానే ఎన్డీఏ కూటమి 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేయడం. ఇవన్నీ ఎందుకంటే మీరు మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో మీ ముందు నడిపిస్తుందని చెప్పడం కోసం దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమం. ఇక్కడ నేషనల్కి వెళ్ళిన వాళ్ళు కూడా మేము కూడా స్పాన్సర్ చేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. తప్పకుండా ఏదైతే సమాజంలో తిరుగుతున్న ఎంతోమంది మానసిక వికలాంగుల కన్నా వీళ్ళు చాలా బెటర్, వాళ్ళని ఆదుకోవడం అనేది ప్రభుత్వ సంకల్పం. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు దీనిలో భాగస్వాములు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.